సభకు నమస్కారం. పెద్దలందరికీ నమస్కారాలు. అయితే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని సంవత్సరాలు కలిసి పని చేయడము, ఆ అదృష్టం కూడా నాకు లభించడం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన జన్మదినము మా ప్రాంతంలో ఏదో పబ్లిక్ కార్యక్రమం పెట్టుకుని చేస్తూ ఉంటాం. మాతో కలిపి మన యాక్టివ్ కార్యకర్తలు కొందరు వారు చేస్తూ ఉంటారు. నేను వచ్చే ఊరు విజయనగరం కనుక ఘన చరిత్ర అన్ని విషయాల్లో, మన సంస్కృతి, క్రీడలో, ప్రత్యేకంగానే తెలుగు వాళ్ళకి సాహిత్యంలో కానీ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరు మన దగ్గర వచ్చారు కనుక కొత్త రాజకీయం ఒకటి వచ్చింది, ధ్వంసం రాజకీయము. దాంట్లో మా ఓల్డెస్ట్ మ్యూజిక్ కాలేజ్ మన రాష్ట్రంలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ ఆ ధ్వంసందారులో ధ్వంసమే చేసేసారు. సో మా కార్యకర్తలు, నాయకులు అందరూ దాన్ని రీహాబిలిటేట్ చేయడానికి మనం అందరు పెనాల్టీస్ వేసుకుంటూ మన అలవాటు ప్రకారంగానే ప్రతి జన్మదినం ఏదో ఒక మంచి కార్యక్రమము, ప్రజలకి పనికి వచ్చే కార్యక్రమము చెయ్యాలని అది చేస్తూ అక్కడ నా అదృష్టం వ్యక్తితనంగా ఏంటంటే మిత్రులు కాస్త ఆయన వెంట్రుకలు కూడా పండుతూ ఉన్నాయి. ఆయన నన్ను ఆహ్వానించారు ఇక్కడి పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి. ఒక పుస్తకం నాకు, ఒక పుస్తకం అంటే ఇక్కడ ఆయన డిఫరెంట్ కేటగిరీ, వీర కేటగిరీలో వస్తారు. ఆ మూడో వీరు పారిపోయాడు అనుకో. మన రాజకీయంలో అచ్చెన్నాయుడు గారు అయితే మన తెలుగుదేశం పార్టీ, ఆయనకి దేవుడు ఎలా చూపించాలంటే మళ్ళీ సర్జరీకి పంపించాలి. ధ్వంసం ప్రభుత్వం కనుక ఆ రోజు అది చేసింది. ఆయన వీరత్వం బయట వచ్చింది, లేకపోతే ఆయన వీరత్వం రాదు. మా ఆయన వీరత్వము ఆయన పార్టీ అయిపోయారు ఆ రోజు. అయితే ఆయనకి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒక పాఠం చెప్పాలని, ఏదైతే వారు సపోర్ట్ చేస్తారా లేదా అని రాజకీయ వీరత్వం తెచ్చిపెట్టేస్తారు. ఈయన అడగలేదు, ఎవరు అడగరు కూడా. ఆయనకి దేవుడు ఎలాగుంటారు చూపించారు, ఈ దేవుడికి దగ్గర పంపించడానికి ప్రయత్నించారు. సో అది ఒక థింగ్. అయితే రాజకీయంగా సాధించకుండా పోయారనుకుంటే పొరపాటు. ఆయన మంత్రులు, నాది వీరత్వం కాదు, నాది ఏంటంటే వారికి ఎప్పుడు ఫ్యాన్సీ దొరికితే నా గేట్కి తాడు కట్టేవారు. ఎందైతే మేము 2 సర్జరీస్ నుంచి పడిన వాళ్ళు కనుక ఆ గేట్లు, గోడలు ఎక్కలేము, దిగలేము. లోపల ఎవరు రాలేరు, పోలేరు. ఎప్పుడు కడతారో తెలియదు కనుక హైకోర్టుకి వెళ్ళి కూడా మనము అడగలేని దుస్థితి మాకు అలాగైపోయింది. సో అందరికీ రకరకాలు టైప్ ఆఫ్ మాకు దేవుడు చూపించాడంటే చాలా చండాలంగా చూపించారు. అది మనం మాట్లాడకూడదు ఏమో. మా పూర్వీకులు కట్టిన 2 గుడుల్ని ధ్వంసం చేశారు.
విగ్రహాలకి ధ్వంసం చేసిన విగ్రహాలకి ఇది లేదు. మా ఒక గోశాలలో ఉన్న గోవుల్ని బహుశా కసాయివాడు కూడా హృదయం ఉంటుంది, కానీ హృదయం లేని వాళ్ళు వారికి ప్రజలు అవకాశం ఇస్తే మేత మానేసి సంరక్షణ తీసి ఆకలితో గోవుల్ని చంపడం జ్ఞాపకం చేయడమే బాధగా ఉంది. అయితే పుట్టినరోజు చంద్రబాబుది, మనం దీంట్లో వెళ్ళిపోవడం, మిమ్మల్ని అందరినీ చంపడం మంచి పని కాదు, మిమ్మల్ని బాధించడం మన మంచి పని కాదు. కానీ ఆయన పారదర్శకత కోసం పనిచేస్తున్న వ్యక్తి అని నా అనుభవము మీకు చెప్తా ఉన్నాం. హీ బిల్డ్స్ ఎ టీమ్ టు వర్క్ అరౌండ్ విత్. బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, గౌరవ మంత్రికి కూడా తెలియకపోవచ్చు, ద ఫస్ట్ అసెంబ్లీ టు గో ఓపెన్ అంటే టీవీస్ పెట్టి ప్రాపగాండా మన దేశంలో, ఏదైతే ఆనాడు నేను మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వెళ్ళాను. ఆ రోజు వారి దగ్గర కూడా పర్మిషన్ అడిగాను. ఏందైతే అప్పుడప్పుడే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది క్వశ్చన్ అవర్, అది చేయడము దయచేసి మాకు కూడా చేయండి అంటే, ఆ రోజు ఆ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ నన్ను గసరేశారు. We are not going to give Dawood Abraham as if state governments are Dawood Abraham. పర్మిషన్ అంటే దండం పెట్టేసి వచ్చేసారు. పెట్టేసి వస్తే వాట్ టు డూ అని చర్చించినప్పుడు మనం కొందరు ఈ టీవీ వాళ్ళందరినీ అడిగితే మొదట అందరు వెనకాడారు. ఈనాడు ముందు వచ్చింది, వారు అప్పుడు ఫస్ట్ సెషన్లో 30 lakhs ఏదో తీసుకున్నట్లా ఉంది క్వశ్చన్ అవర్ కోసం, అడ్వర్టైజ్మెంట్ రూపంలో. అక్కడి నుంచి అందుకుందండి, అందరు అడగడము రావడం, మాకు డబ్బు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, క్వశ్చన్ అవర్తో ఇంకా ప్రజలు విసుకెత్తిపోయేదాకా, బూతులు తిట్టేసి టీవీ ఆపేదాకా కూడా ఆ సంస్కృతి కూడా ప్రజల దగ్గర వెళ్ళిపోయింది. ఎక్స్పంజింగ్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ ద హౌస్ అని దానికి విలువ లేకుండా ఆ ట్రాన్స్పరెన్సీ దాంట్లో వారందరూ, అప్పుడు యనమల రామకృష్ణ స్పీకర్, నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్, మన అందరి డిస్కషన్తో కలిసికట్టుగా చేయగలిగామని. ఓ టీం డెలివర్ చేస్తుంది, ఆ టీంని బిల్డప్ చేయడం. అమరావతికి వస్తే చాలా బాధ వేస్తుంది. మనకు మంచి పాట ఉంది, అమరావతి శిల్పాల అపరూప శిల్పాలు. ఆ అపరూప శిల్పాలని చూడాలంటే మాకు సిగ్గు. ఈరోజు 10 యూరోలు కట్టి మన పూర్వీకులు నైపుణ్యతాన్ని మనం చూసే దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, అలాంటి అమరావతికి మళ్ళీ వెలుగు రావాలని, ప్రపంచంలో మళ్ళీ కీర్తి రావాలని ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని, అయ్యా ఈ ధ్వంసం ప్రభుత్వం ఇది శ్మశానమని వారు సార్ ఆనాడు ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అనుకుంటారు అభివర్ణించారు. ఇవన్నీ మనం కూర్చుంటున్నాం చోట్ల కూడా, ఇవన్నీ వారి హయాంలో కట్టినవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నేషనల్ స్కేల్ ప్రకారంగానే ఇవన్నీ కలిసి కట్టినవే అని నాకు తెలుసు.
అయితే ఆ శ్మశానాన్ని తాకట్టు పెట్టే ప్రభుత్వాన్ని, బహుశా వారి విజ్ఞత లేక కాదు, విద్య లేక కాదు, ఆ తాకట్టు పెట్టిన ప్రభుత్వాలు నేనైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం చూడలేదు. మీకు తెలుసుంటే దయచేసి ఎన్లైటన్ మీ. ప్రపంచంలో ఏది సీట్ ఆఫ్ గవర్నమెంట్ తాకట్లో ఉందంటే, నేను కూడా ఆర్థిక మంత్రిగా చేశాను, అప్పులు చూసాను, పనులు చూసాం, ప్రజల దగ్గర బాండ్స్ తీసుకున్నాం, కానీ తాకట్టులో మనం చూడలేదు. ఇప్పుడు తాకట్లు ఎలాగ ఇప్పాలో ఈ కొత్త ఆలోచన ఎలాగ వస్తుందో నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందైతే ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎలాగ ఇబ్బంది పెట్టారో, కనక దుర్గాకి వెళ్ళి తల్లికి దండం పెట్టాలంటే వారికి అవకాశం లేదు. అసలు మాలాంటి మనుషులకి ఇంకా చెప్పక్కర్లేదు. మనకి ఏ మతము, ఏ కులమో, సమాజంలో ఎన్ని వర్గాలు ఉంటాయో అందరినీ కలిసి తీసుకెళ్ళడము. ఇన్ని ముఖ్యమంత్రులు మారారో కానీ ఇంట్లో ఒక మతము రోడ్పై ఇంకొక మతమైన ముఖ్యమంత్రులు మనం చూడలేదు. ఇలాంటి ఇవి మళ్ళీ పునరుద్ధరించకంట అందరినీ ఆలోచింపు చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఆ ఆలోచింపు చేయడానికే నా అభిప్రాయంలో జనార్దన్ గారు మిత్రులు పూనుకున్నారు. వారిద్దరూ పూనుకున్నారు, మన విలేకరులు. వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకైతే మనమందరు ఎప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తే, మనం పిరికి వాళ్ళుగా తయారు కాకుండా వీరత్వం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే ఎవరైనా అన్నగారే అనేవారు, ఏమనేవారు, పౌరుషాన్ని పెంచమని, మూర్ఖత్వాన్ని కాదు. పౌరుషం పెంచండి. పౌరుషం ఎప్పుడు విలువలతో ఉంటుంది, మూర్ఖత్వానికి తల ఉండదు, తోకుండదు. మనమందరూ అనుభవించే ఉన్నాం. అందుకోసం ఆలోచించండి. ఈ దురభాషలో ఇప్పుడు మన దగ్గర ఒకటే కాదు, ప్రపంచమంతా పాకింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నారంటే, మా ముడ్డిని ముద్దు పెట్టేవాళ్ళు. ఇలా మాట్లాడుతూ ఉంటే అలాంటి మనుషుల నాయకులా, పశువులా ఏంటి అనేది, పశువులు కూడా హృదయాలు ఉంటాయి. మాకైతే ఏం అర్థం కాదు. మేము ఓల్డ్ స్కూల్ అయిపోయి ఉన్నాం. కొత్తగా నల్ల వెంట్రుకలతో ఉన్న నాయకులందరూ తయారవుతున్నారు. దయచేసి ఆ దేవుడు ఇచ్చిన బుర్రని వినియోగించుకోండి. అది మేము వినియోగించుకోము. మా ఆలోచన ఏంటి, కనుక్కుని వస్తామని. అలాంటి మనిషి మీరు ప్రజా జీవితంలో వస్తే అధికార రూపంలో రావచ్చు, రాజకీయ నాయకుల రూపంలో రావచ్చు. అలా వెళ్తే మనమందరు గోవిందా అని విషయము మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. దయచేసి దేవుడిచ్చిన ఆ వరాన్ని వినియోగించుకోండి అని చంద్రబాబు గారు కూడా అదే అంటారు. దయచేసి అది వినియోగించుకుని మనమందరు కలిసికట్టుగా మన జీవితాలు, మన భావితరాల జీవితాల్ని మనం బాగు చేద్దామని, మనకి ఎక్కడో నుంచి ఏ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగు చెయ్యరని విషయము, అలాంటి సత్యాన్ని మనం గ్రహించి ట్రాన్స్పరెన్సీని పెంచుతూ మనం ముందు వెళ్తే మనం అన్ని మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ మనలో ఉండాలి.
మనలో డిసిప్లిన్ లేకపోతే మనం అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేము. కానీ ఉడిగంకి డిసిప్లిన్కి చాలా తేడా ఉంది. దయచేసి అది కూడా గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ, అయితే మా వాళ్ళు చేస్తున్న కృషి ఇలాగా ప్రతి సంవత్సరం మాకు చేసే అవకాశం వచ్చింది. అయితే అదృష్టం ఏంటంటే ఆ ధ్వంసం ప్రభుత్వంలో కొత్త లీడర్షిప్ కొంత తయారైంది. వారు తయారైన వాళ్ళు మా పైన ఈరోజు వరకు కేసులు ఉన్నాయి, నెక్స్ట్ జనరేషన్ పైన కేసులు ఉన్నాయి. లోకేష్ అయితే 5 స్టూలే పట్టుపోయారు, ఇంకా కేసుల సంగతి దేవుడికి ఎరుగు. సో ఇలాగా ఆ నల్ల వెంట్రుకలకి దయచేసి వారు ఇది చెప్పగలిగాము. తెల్ల వెంట్రుకలు నన్ను ఆహ్వానించారు, వచ్చాము. మీ అందరినీ కలిసే అవకాశం మాకు రావడం మా అదృష్టమని నేను భావిస్తూ, ప్రత్యేకంగానే అంటే మనకి పొగరడము కాదు కానీ వీరత్వం, గుర్తింపు చేయడం, మనం కూడా వీరులుగా నిలబడాలి. మీరే అయిపోండి, మేమందరూ బాగుపడతాం, మాకు రోల్ లేదనుకుంటే పొరపాటు. మన అందరికీ రోల్ ఉంది. మనం అందరు కలిస్తేనే బలం ఉంది. మనం బలము కలియక్లో ఉంది. కలిసి పర్పస్ఫుల్గా ఓ డైరెక్షన్లో పనిచేస్తే మనకి ఇప్పుడు అమెరికన్ అధ్యక్షుడు మమ్మల్ని ఎలా తిడతారా, భారతదేశం మా టెక్నికల్ వాళ్ళని తీసిపోతున్నారని, దాంట్లో హైదరాబాద్ జాబితాని కూడా చేర్పించారని, వాజ్పేయి గారికి అప్పుడు గేట్వేస్ పెంచమని చంద్రబాబు నాయుడు గారు సిఫారసు చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆయన చైర్మన్ చేశారు ఐటీ కమిటీకి. అప్పుడు టాస్క్ ఫోర్స్ దేశంలో వాజ్పేయి గారు పెద్ద హృదయం. ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ, ఎడాపెడా మోహం పెట్టుకుని కూర్చుంటామని కాదు. అందరు కలిసి మన దేశాన్ని మనం ముందు తీసుకెళ్తే ట్రంప్ అలాంటి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా పోతుంటారు. మరి ఇవ్వనివ్వండి, మాకు ఉద్యోగ అవకాశాలు, మా భవిష్యత్తులో మనం చూడాలి. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు పౌరుగా పుడతారు, జన్మిస్తారు. ఆ పౌరసత్వం ఉండాలి, దానికి అర్థం రావాలని మనం అందరు కలిసి పని చేద్దామని. అయితే మీకు అందరికీ సుత్తి కొట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి, ఏదైతే ఎక్కువ సమయం తీసుకుంటున్నాం, ఇది మంచిది కాదు. మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం కనుక ఆ జన్మదినం శుభాకాంక్షలు మా తరఫున కూడా తెలియపరుస్తూ, కొందరు సోషల్ వర్క్ పరిమితం అవుతారు, కొందరు ఫ్లెక్సీస్కి పరిమితం అవుతారు. మా మిత్రులు ఇన్ఫర్మేషన్ డిసిపేషన్కి పనికి వచ్చారని చాలా ఆనందంగా ఉంది. మీరే ఆలోచించాలి. ఎందైతే పదాలకి అర్థాలు ఉంటాయి, ఆయన చెప్పిన ప్రతి మాట ఏ అర్థం ఇస్తుందో దాన్ని గ్రహించడానికి మనమందరు కలిసికట్టుగా ప్రయత్నిస్తే కాస్త మన ఆలోచించే శక్తి పెరుగుతుంది. పదును మన ఆలోచించే శక్తికి పదును పెట్టి ముందు వెళ్దామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై హింద్. అందరికీ నమస్కారం.